వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జనగామ జిల్లాలో ఏఐటియుసి ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా. ఎన్నికల సామాగ్రి డిస్పాచ్ సెంటర్ కేంద్రాన్ని పరిశీలించిన కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన. శ్రీశైలంలో ప్రారంభమైన మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా దేవరుప్పల మండలం కేంద్రంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా శుక్రవారం రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బిల్ల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను మానుకోవాలని, ఉపాధి కూలీలకు 600 రూపాయల కూలీ ఇవ్వాలన్నారు. మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని, రైతుల పట్ల మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. దిగి మళ్ళీ అదే విధంగా కొనసాగడం జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా ఈనాడు మన భారతదేశంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా సుత నిరసన చేయడం జరుగుతుంది. మళ్ళీ సుత ఇవాళ రైతుకు వ్యతిరేక చట్టాలను తీసుకురావడం, కార్మికుల వ్యతిరేక చట్టాలను తీసుకురావడం, ఇవాళ ఉపాధి హామీని బంద్ చేయాలని చెప్పడం, ఇవన్నీ బీజేపీకి చాలా మేము వ్యతిరేకంగా చేయడం జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం వెంటనే దీన్ని మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ విధంగా మేము నిరసన చేయడం జరుగుతుంది. కార్మికులు సుత మేము దీన్ని గ్రామీణ ఉపాధి కూలీలకు సుత వేతనం రోజుకొక 600 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వెళ్ళి కోరడం జరుగుతుంది. ఇవాళ పొద్దున్నే ఢిల్లీలో ఒక రైతు చిత్రహింసలు పెట్టి ముళ్ళ కంపతో కొట్టి ఇవాళ దాన్ని వ్యతిరేకించుకుంటూ మేము దేవరుప్పల మండలంలో సుత ఏఐటిసి కార్మికులం అందరం నిరసన తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన కార్మికులకు, పత్రికా సోదరులకు, పోలీసులకు, ఈ మా వ్యాపారస్తులకు అందరికీ సుత విప్లవ వందనాలు తెలుపుకుంటూ రైతు వ్యతిరేక చట్టాలను ఢిల్లీలో రైతుల మీద లాఠీ చేసిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఇల్లందులో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక సంఘాల ఐకాస నాయకుల ఆధ్వర్యంలో ప్రదర్శన నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని, తమ సమస్యల పరిష్కారం కోసం మరోమారు ఢిల్లీకి బయలుదేరిన రైతులపై లాఠీచార్జ్ బాష్పవాయువు ప్రయోగించడం తీరును నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఆవునూరి మధు, సీతారామయ్య బ్రహ్మం ఖండించారు.
ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ బంద్ విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరిస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ప్రజలకి తీరని అన్యాయం చేస్తున్నటువంటి విషయాలు కనపడుతున్నాయి. సంవత్సర కాలం పాటు జరిగినటువంటి రైతు ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి పత్తుల్లో అబద్ధపు మాటలు మాట్లాడి అబద్ధపు హామీలు ఇచ్చి అప్పటి నుండి ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి మాటల్ని అమలు చేయడం కోసం మళ్ళా పూనుకునేటువంటి ఆలోచన చేస్తున్నాడు. దాన్ని గమనించినటువంటి పంజాబ్, హర్యానా రైతులు నిన్న ఢిల్లీకి వస్తే ఢిల్లీలో వాళ్ళ మీద లాఠీచార్జ్ చేశాడు. రైతులు కానీ ప్రజలు కానీ ఏదన్నా అడుగుతున్నారంటే వాళ్ళ కోరిక ఏంటో, వాళ్ళ ఇబ్బందులేంటో, వాళ్ళ సమస్య ఏంటో పరిష్కారం చేసే దిశగా ఆలోచించాలి పాలకులు. కానీ పాలకులైనటువంటి వాళ్ళు ప్రజలతోటి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన పాలకులు ఇలా ప్రజల్ని మర్చిపోయి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్యలు చేపట్టి ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొస్తూ ప్రజలకు వ్యతిరేకంగా తయారయ్యారు. అందుకే ప్రజలారా ఈనాడు మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనం అందరం అప్రమత్తంగా ఉండి ఆ పాలకుల్ని గద్దె దింపాల్సినటువంటి అవసరం, వాళ్ళని ఇంటికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మీరందరూ ఆలోచించాలి. అట్లా ఆలోచించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ సార్వత్రిక సమ్మె దృశ్యంతం చూపించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఇలా దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ సమ్మె. ఇల్లెందులో ఈ కొత్తగూడెం జిల్లాలో కాదు, దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ సమ్మెను జయప్రదం చేయడానికి ముందుకొచ్చినటువంటి కార్మికులు, రైతులు, ప్రజలు అందరికీ విప్లవ అభినందనాలు చేస్తూ వ్యవసాయాన్ని దెబ్బతీసేటువంటి ఒక వైఖరిని చేపడుతూ 3 చట్టాలు తీసుకురావటం అనేటువంటి జరిగింది. ఆ చట్టాలని రద్దు చేసేంత వరకు పోరాడతామని చెప్పి భారత రైతాంగం దేశ రాజధాని అయినటువంటి ఒక ఢిల్లీలో సంవత్సరానికి పైగా తమ దీక్షల్ని కొనసాగించారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా వైఖరిని అనుసరిస్తున్నటువంటి ఒక మోడీ ఏమన్నాడంటే చట్టాలను ఉపసంహరించుకొని ముచ్చటే లేదనేటని చెప్పి రైతుల మీద కత్తి కట్టాడు, రొమ్ములడ్డాడు. రైతు పైన కత్తి కట్టినటువంటి ఒక ప్రభుత్వాన్ని మెడలు వచ్చేటువంటి విధంగా రైతు పోరాటాలు కొనసాగాయి. ఆ తర్వాత పార్లమెంటు సాక్షిగా 3 చట్టాలను ఉపసంహరించుకున్నాడు. ఆ సందర్భంగా ముఖ్యంగా 7 ఒప్పందాన్ని నేను అమలు చేస్తాననేటువంటిది చెప్పాడు. 7 ఒప్పందాలని అమలు చేయనటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. ఆ స్థితిలో తిరిగి మళ్ళీ దేశంలో ఉండేటువంటి ఒక రైతాంగం, కార్మిక వర్గం ఈరోజు మొత్తం భారత బంద్కు పిలుపునివ్వటం జరిగింది. ఈ బంద్లో జయప్రదం చేసేటువంటి విధంగా కృషి కొనసాగుతుంది. అందులో భాగంగానే ఢిల్లీలో ఉండేటువంటి ఒక రైతాంగం అంతా కూడా మరొకసారి ఢిల్లీకి బయలుదేరితే వాళ్ళపైన లాఠీల్ని ప్రయోగించారు, వాళ్ళపైన బాస్వాయి గోళాల్ని ప్రయోగించారు, రైతుల్ని అరెస్టులు చేశారు, చట్టవిరుద్ధంగా అప్రజాస్వామికంగా వ్యవహరించారు. ఇట్లా వ్యవహరించినటువంటి ఒక మోడీ వైఖరిని నిరసిస్తున్నాం. మోడీ ఇప్పటికైనా రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక, మేధావర్గ వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని ఉపసంహరించుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఇదే వైఖరి మాత్రం కొనసాగిస్తే మాత్రం మోడీ ఖబర్దార్, జాగ్రత్త. రానున్న కాలంలో ఎన్నికలలో నీకు తగిన బుద్ధి చెప్తారు. రానున్న కాలంలో భారత ప్రజానీకం మోడీ మతోన్మాద ప్రభుత్వాన్ని ఓడించటానికి చైతన్యవంతమైనటువంటి పాత్రని పోషించాల్సిందిగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము పిలుపునిస్తాం. కర్నూలులోని గుత్తి పెట్రోల్ బంక్ వద్ద ఉన్న శ్రీ సూర్య భగవానుడు దేవస్థానంలో శుక్రవారం రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. మైసూర్ దత్త పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద స్వామి ఉదయం 6 గంటల నుండి సూర్య భగవాన్కు తలపై అగ్నిహోత్రం ఉంచుకొని దాదాపు 18 నిమిషాల పాటు అర్చనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై పూజలు చేశారు.
కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న కర్నూలు నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల సామాగ్రి డిస్పాచ్ సెంటర్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన పరిశీలించారు. కర్నూలు జిల్లాలో డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక 36వ వార్డులో నీటి కోసం స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పెద్దపాడు గ్రామ ప్రజలు తక్షణమే కమిషనర్ స్పందించి 2 వారాలుగా త్రాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న 36వ వార్డు డ్రైవర్స్ కాలనీ ప్రజలకు త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని, లేదంటే కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టవలసి వస్తుందని వాపోయారు. అవమ్మా ఎన్ని రోజులు అమ్మా నీళ్ళు రాక మీకు? ఎక్కడ కింద నుండి వచ్చిన అమ్మాము ఎక్కడ ఎన్ని రోజుల నుంచి రాకున్నాయి మీకు నీళ్ళు? 10 రోజులైనా? 2 వారాలు అయిందమ్మా నీళ్ళు రాక. మళ్ళీ మీరందరూ ఒకసారి మున్సిపల్ ఆఫీస్ కాడికి వస్తే మున్సిపల్ కమిషనర్కి రిప్రజెంటేషన్ ఇస్తాం కదమ్మా, రావాలి కదా మీరందరూ. అమ్మా రేపు వస్తారా మున్సిపల్ ఆఫీస్ కాడికి? మరి వస్తా అంటే మా సిపిఎం పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇస్తాం. మరి అందరు రావాలి కదమ్మా, మరి అందరినీ కుప్పేసుకోండి. అందరు రెడీ ఉండండి. అదేమ్మా మీరు రేపు పొద్దున మున్సిపల్ ఆఫీస్ కాడికి వస్తే మా నాయకుల్ని పట్టుకొని మీకు కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇప్పించి న్యాయం చేస్తామమ్మా. మీరు రావాలి కదా మీరు. మేడారంలో నూతనంగా ఏర్పాటైన మేడారం ట్రస్ట్ బోర్డు నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ, మేడారం జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసిందని, గత నెల రోజులుగా భక్తులు లక్షలాదిగా తల్లులను దర్శించుకోవడానికి వస్తున్నారని, జాతర సమీపిస్తున్న నేపథ్యంలో మా అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారని, నూతన కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్లు అందరినీ సమన్వయం చేసుకుని జాతర విజయవంతం చేయాలని చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన అర్యం లచ్చు పటేల్ తో పాటు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. తీసుకొచ్చుకుంటే బాగుంటుంది. ఈసారి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ జాతరలో ఎంతమంది సేవకులైనా తక్కువే కాబట్టి మీరు ఫుడ్ అరేంజ్ చేసి మంచి ఫుడ్ అంటే వాళ్ళని ఇబ్బంది కలగకుండా, మేము వేరే బిర్యానీలు కాదు, అట్లాంటి పులిహోర కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ మజ్జిగ పొట్లాలు కానీ ప్యాకెట్స్ కానీ అట్లాంటివి కూడా సప్లై చేయడానికి మేము ఆహ్వానిస్తాం. ఏదున్న తల్లి సమ్మక్క అన్నది ఈ సమ్మక్క పెంచింది, అట్లా అయిపోయింది. అమ్మ నాన్న ఇద్దరు కూడా సమ్మయ్య సమ్మక్క, అన్న పేరు కూడా సాంబన్న, నా పేరే కొద్దిగా ఉంది. కానీ ఆ ఉద్యమంలో సానే కలిసి వచ్చేటట్టుగా సీతక్క వచ్చేసింది కాబట్టి మరి ఆ సమ్మక్క కడుపున పుట్టినందుకు ఈ సమ్మక్క సన్నిధిలో ఈ స్థాయి వరకు ఎదగడానికి ప్రజలు ఆ తల్లులు నాకు ఇంత గొప్పగా అవకాశం ఇచ్చిన ఈ యొక్క జీవితాంతము ఆ తల్లులకు సేవ చేస్తా, ప్రజలకు సేవ చేస్తా.
దాదాపుగా వాటర్ అనేది ఈసారి ఎక్కువ ఇస్తున్నాం. ఎండాకాలం కూడా ఎక్కువ వస్తుంది. ఇప్పటికే లక్నవరం వాగులో నుంచి లక్నవరం చెరువులో నుంచి కూడా నీళ్లు విడుదల చేసి 2 days అవుతుంది. అవి వస్తున్నాయి. తప్పకుండా సండే వరకు ఇక్కడికి వాటర్ అన్ని నిండిపోతుంది. అప్పటి వరకు మేము ఏంటంటే బావిలన్నీ కూడా సిల్టింగ్ తీసి దాదాపు 20-25 రోజుల క్రితమే బాగు చేసి ఆ ట్యాప్స్ కింద స్నానాలు చేసే అవకాశం అయితే పూర్తిగా సంపూర్ణంగా ఇచ్చినాం. గతం కంటే కూడా ఇంకా ఎక్స్టెండ్ చేసినాం. మాకు చింతలగుట్ట దాకా కూడా బ్యాటరీస్ ఓపెన్ చేసి స్నానాలు చేయడానికి. జంపన్న వాగులో మాత్రము సండే నుంచి సాటర్డే నుంచి నీళ్లు ఉంటాయి. ఎందుకంటే అటు రైతులు నష్టపోకుండా ఇటు భక్తులకు ఇబ్బంది కలగకుండా అలాంటి జాగ్రత్తలు కూడా తీసుకున్నాము. కాబట్టి క్యూ లైన్స్ కానీ అదేవిధంగా బస్ స్టాండ్ కానీ తర్వాత పార్కింగ్ ప్లేసెస్ కానీ అన్నీ కూడా చేస్తున్నాము. అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు అంటే మంచి మనసుతో వచ్చేటువంటి వాళ్ళకి వచ్చిపోయేటువంటి భక్తులకు కూడా మీరు డ్రింకింగ్ వాటర్ కావచ్చు, మంచి పులిహోర పొట్లాలు కావచ్చు, అట్లాంటి సప్లై చేయాల్సిందిగా నేను కోరుతాను. ఎందుకంటే అధికార యంత్రాంగం అంతా ఇటు కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ సంబంధిత పోలీస్ అధికారులు దాదాపుగా 2 నెలల నుంచి జనవరి 1 నుంచి వాళ్ళకు, ఎందుకంటే భక్తుల యొక్క తాకిడి పెరుగుతుంటే వాళ్ళు కూడా నిరంతరం మన ములుగు జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ అదేవిధంగా వివిధ శాఖల యంత్రాంగం డిపిఓ కానీ సంబంధిత శానిటేషన్ అధికారులు కానీ ఆర్డబ్ల్యూస్ కానీ ఆర్ఎండ్బి పిఆర్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మనందరి దృష్టి జాగ్రత్త చేసుకోవడం కోసం అన్ని పనులు కూడా ఈసారి ముందుగానే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వాస్తవానికి ఎండలు కూడా ఉన్నాయి కాబట్టి భక్తులందరినీ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని రావాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. గతంలో మనం ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున భక్తులు ఇంత ముందు వచ్చినటువంటి దాఖలాలే. ఒక్కొక్క రోజు 10 లక్షల మంది 5 లక్షల మంది వస్తూ ఉన్నారు. నిన్న మండపల్లిగా పండుగతోటి మరి పండుగ స్టార్ట్ అయింది. నిన్నతో పండుగ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మరి వచ్చేటువంటి జాతర అంటే బుధవారం బేస్తవారం రోజు నిండు పండుగ సమ్మక్క తల్లి 2 ఏళ్ల తర్వాత వనంలో నుంచి జనంలోకి వచ్చేటువంటి మహాఘట్టం, మనం ఎందరం ఎదురు చూసేటువంటి మహాఘట్టము మరొక వారం రోజుల్లోనే ఉంది. సో ఈ రోజు కూడా మేము అంటే ట్రస్ట్ బోర్డు కమిటీ ప్రమాణ స్వీకారం కూడా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా డైరెక్టర్లు అందరూ కూడా మొక్కులు చెల్లించుకొని ఇప్పుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము ఎప్పటికప్పుడు అధికారుల నుంచి అంటే భక్తుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసము మరి సంబంధిత పోలీస్ అధికారులు, కలెక్టర్ గారు, ఇతర డిపార్ట్మెంట్స్ వాటిని కూడా నియమించడం జరిగింది. వారందరూ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఆ తప్పులు జరగకుండా సరి చేసుకుంటారు. కర్నూలులో బంద్ను ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. దేశంలో డ్రైవర్లకు జైలు పాలు చేసే ప్రమాదకర హిట్ అండ్ సెక్షన్ వెంటనే రద్దు చేయాలని సిపిఐ యూనియన్ అధ్యక్షుడు ఈశ్వర్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో మోడీ ప్రభుత్వం వాహనాలు నడిపేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో మృతి చెందితే డ్రైవర్కు 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా విధించడం దారుణమన్నారు. ఇలాంటి నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా రంగాన్ని కాపాడాలని కోరారు. ఈరోజు దేశవ్యాప్తంగా రైతు, కమ్యూనిస్టు పార్టీలు అలాగే కార్మిక సంఘాలు గ్రామీణ ప్రాంతాల నుండి సమ్మెలోకి వచ్చాయి. ఈ సమ్మె మెయిన్ ఉద్దేశం ఏమనగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళపై జీవో నంబర్లు ఆటో కార్మికులకు కాక డ్రైవర్లకు మొత్తం జీవో నంబర్ 1061, 1062 ఈ చట్టాలు తెచ్చి ఆటో డ్రైవర్లకు శాపంగా మారుతున్నది. ఇది రద్దు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెలో ఇటు ఆటో కార్మికులు, మోటార్ వెహికల్ కార్మికులు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ జీవో నంబర్ వల్ల అనేక మంది యాక్సిడెంట్ జరిగితే 10 లక్షల రూపాయలు వాళ్ళు అక్కడ కట్టియాల్సింది. లేని పక్షంలో 5 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తామని ఒక జీవో నంబరు రిలీజ్ చేశారు. తక్షణం ఈ జీవో నంబర్ను రద్దు చేయాలని మేము కర్నూలులో ఏఐటీయూసీ ఆటో యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రత్యేకంగా కూడా మేము ఆటో యూనియన్గా కూడా మేము బంద్కు పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చి కూడా ఈ జీవో నంబర్ రద్దు అయ్యేంత వరకు కూడా మేము ధర్నాలు బంధువులు కూడా పిలుపునిస్తామని తెలియజేస్తున్నాం. కామ్రేడ్, నా పేరు ఈశ్వర్, ఏఐటీయూసీ ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి.
సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని దేవరకొండ పట్టణంలోని సేవాలాల్ దేవాలయంలో బొగ్గు బండార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్డీఓ బనావత్ శ్రీరాములు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ గిరిజనులకు ఆదర్శప్రాయుడని అన్నారు. ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గం గిరిజన సంఘం అధ్యక్షులు కేతావత్ లక్ష్మణ్ నాయక్, చందన్ నాయక్, పంతుల్లాల్ నాయక్, శంకర్ నాయకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఈ నెల 22న అంగరంగ వైభవంగా దేవాలయం వద్ద నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. దాతలు మరింత ముందుకు వచ్చి సహాయం అందించాలని వారు తెలిపారు. పోలీసులు డబ్బు రాలేదు టైం చూడండి సార్. జయంతి సందర్భంగా ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి మా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ముందు ఆప్షనల్ లీవ్ అన్నారు, దాని తర్వాత స్పెషల్ లీవ్ శాంక్షన్ చేసినందుకు మరోసారి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ వారోత్సవాలు ఈ రోజు నుండి ఒక వారం రోజు వరకు 22వ తారీఖు వరకు జరుగుతుంది. ఆ రోజు ఫైనల్ అయిపోతుంది. ఆ రోజులో మరి అధికారికంగా ఆర్డీఓ గారు, మరి ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే గారు, మరి డివిజన్లోని అన్ని మండలాధికారులు, ఎంఆర్ఓలు, ఎండిఓలు, మరి మా ప్రజాప్రతినిధులు, మా సేవా సంఘం 7 మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, సింగిల్ చైర్మన్లు అందరూ ఆ రోజుల్లో పాల్గొని విజయవంతం చేస్తారు. మరి ఈ రోజు నుండి రోజు ఈ కార్యక్రమం ఇక్కడ మొదలవుతూనే ఉంటుంది. మా భోగ్ బండారు కార్యక్రమం ఈరోజు మొదలైంది. ఈ రోజు నుండి 22వ తారీఖు వరకు ప్రతిరోజు ఈ కార్యక్రమానికి మిత్రులందరూ రావాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ దేవాలయం చూడండి ఏ రకంగా ఏ రూపు దాల్చింది. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి సేవాలాల్ మా మందిరము. ఈ మందిరానికి సహకరించిన నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. ఆ పనులకు కూడా అందరూ సహకరిస్తూనే ఉన్నారు. మరి ఈ దేవాలయ కమిటీకి కూడా మరియు ఎన్నో వాళ్ళు ఉద్యోగంలో ఉన్న రోజు సహకరిస్తున్నారు. పాపం వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని 85 జయంతిని దేవరకొండ నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్నటువంటి దేవాలయంలో జయంతి ఉత్సవాలు ప్రారంభంగా చేపడ్డాయి. ఇందులో మొదటి రోజుగా మేము సేవాలాల్ మహారాజ్ జయంతి జరుపుకున్నాము. ఇది ఇంకా 22వ తారీఖు నాడు అధికారికంగా ఎమ్మెల్యే గారు హాజరు కానున్నారు. అప్పుడు మరి చివరి రోజున ఆ రోజు జరుగుతుంది. మాకు దేవరకొండలో తెలంగాణలో ఏ జిల్లాలో లేని విధంగా ఇక్కడ కేవలం గిరిజనులు, లంబాడీలు మాత్రమే చందాలు వసూలు చేసి దాదాపు 50 లక్షల ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. దేవాలయ నిర్మాణాన్ని ప్రభుత్వం కూడా సహకరించి మాకు ఇక్కడ స్థలాన్ని కేటాయించడం జరిగింది. దానికి కూడా ప్రభుత్వాన్ని మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ప్రభుత్వమే ఈ సేవాలాల్ మహారాజ్ జయంతిని జరుపుకోవడానికి నిధులు కూడా ఇస్తుంది కాబట్టి మేము ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి సహకరిస్తుంది కాబట్టి ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు మా సంఘం తరఫున తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ గుడి కొంత నిర్మాణంలో ఉన్నది. ఇంకా దీనికి సంపూర్ణంగా సహకరించే వాళ్ళు కూడా వస్తున్నారు. దానికి త్వరలోనే దేవాలయాన్ని పూర్తి చేస్తాము. తర్వాత అందరికీ ధన్యవాదాలు. 15వ తారీఖు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్
జయంతి సందర్భంగా ఈ దేవరకొండ శివాలాల్ గుడి ఆవరణంలో అందరూ బంజారా సేవా సంఘం, ఉద్యోగ సంఘం, విద్యార్థి సంఘం నాయకులు, నాయకార్భారులు అందరం ఈరోజు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని జరుపుకుంటకు ఇక్కడ గుడి దగ్గర సమావేశమైనము. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ మరి మా యొక్క జాతిని బంజారా జాతిని ముందుకు తీసుకెళ్ళినాం. ఆయన అడుగుజాడల్లో మేము నడుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్ణయించినాము. మరియు ఈ యొక్క గుడి నిర్మాణము 2021 10వ నెలలో శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి దాతలు మరి చందా రూపంలో కొంతమంది ఇచ్చిండ్రు. ఆ రూపంతోనే ఈ గుడి నిర్మాణం చేయటం జరిగింది. ఇంకా నిర్మాణం కావాల్సి ఉన్నది, కానీ మన దగ్గర డబ్బులు లేక మరి మనకి చందాలు రూపంలో వసూలు చేసి నిర్మాణం చేయుటకు మరి ఇంకా ముందుకు జరుపుతున్నాము. దాతలు ఎవరైనా ఉంటే ఇంకా ఈ గుడి నిర్మాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మరి ఈ యొక్క నిర్మాణానికి మనకు కొంత ధనము ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. మరి ఇంకోటి ఈరోజు 15వ తారీఖు ఫిబ్రవరి మరి మా ఎమ్మెల్యే గారు బాలునాయక్ గారికి మరి ఆయన వారి యొక్క ఆలోచనతోటి వారు ఏ టైం ఈ దేవాలయానికి ఇంకా 10 లక్షల రూపాయలు అవసరం ఉన్నది. మరి ఒక దాత ధ్వజస్తంభము ఇచ్చినారు. మరి ఒక దాత ఇప్పుడు విగ్రహానికి అవసరము 2-3 లక్షల రూపాయలు విగ్రహానికి అవసరం ఉంది. ఇందులో మరి కలర్ కానీ కరెంటు కానీ బండలు కూడా ఒక దాత ఇవ్వడం జరిగింది. ఇంకో 10 లక్షల రూపాయలు ఇచ్చిన యెడల ఈ గుడి పూర్తిగా నిర్మాణమై ప్రతిష్ట జరుగుతుంది. కాబట్టి అందరికీ నమస్కారం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.